వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ అంటూ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఫిబ్రవరి 9 తర్వాత ఫ్రీ బస్సులు ఉంటాయా, కంటిన్యూ చేస్తారా లేదా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ అంటే దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమ్మె చేస్తామంటూ కూడా నోటీసులు ఇవ్వడం అనేది చర్చకు దారి తీస్తుంది. సో అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారు, సమ్మె చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, భవన్ లో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. తమకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి, అందులో ఏమేం హామీలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ప్రభుత్వం ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. దానికి సంబంధించి కేసీఆర్ గారు కూడా మేము డెఫినెట్ గా ప్రభుత్వంలో విలీనం చేస్తాము, అది గవర్నర్ దగ్గర ఈ బిల్లు ఆగిపోయిందని చెప్పేసి కూడా దాదాపుగా 6 నెలలు కాలక్షేపం చేశారు. దానికన్నా ముందు అంటే సమ్మె చేయడం అనేది జరిగింది. దాదాపుగా 52 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోవడం అనేది కూడా జరిగింది. సో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమ్మె చేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అందుట్లో మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలి అన్నది మొదటి డిమాండ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2 పిఆర్సీలు ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పటి వరకు పిఆర్సీల విషయంలో ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. సో మాకు రావాల్సినటువంటి 2 పిఆర్సీలు అయినా సరే ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి కూడా యాజమాన్యానికి గట్టి హెచ్చరిక చేయడం అనేది కూడా జరిగింది. అలాగే సిసిఎస్ పిఎఫ్ డబ్బులు కూడా దాదాపుగా 2,700 కోట్లు చెల్లింపులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చుకుంటే ఫిబ్రవరి 9 నుంచి కూడా సమ్మె చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి కూడా సమ్మె దాంట్లో మేము ఆ రోజు నుంచి కూడా సమ్మె చేస్తాం, విధుల్లోకి ఎవరు హాజరు గారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఈ సమ్మెకి ఫ్రీ బస్సు కూడా ఒక కారణం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు లేనివంటి ఆక్యుపెన్షన్ పెంచింది. అలాగే లాభాల పాట కూడా ఆర్టీసీకి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మరి ఆర్టీసీకి సంబంధించి ఎందుకు ప్రభుత్వంలో విలీనం చెయ్యట్లేదు, అలాగే ఎందుకు పిఆర్సీలు ఇవ్వట్లేదు, అలాగే మాకు పిఎఫ్ డబ్బులు 2,700 ఎందుకు 200 కోట్లు 2,700 కోట్లు ఎందుకు జమ చేయట్లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సు అంటే మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా కూడా చాలా వరకు ప్రభుత్వ ఖజానా దెబ్బతిన్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అది ఆర్టీసీకి లాభం, ఎందుకంటే ప్రభుత్వం డెఫినెట్ గా ఆర్టీసీకి ఇస్తుందని చెప్పేసి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి ఫ్రీ బస్ పెట్టాలా లేదా, ఒకవేళ వీళ్ళు సమ్మె చేస్తే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ ప్రైవేట్ సంస్థలతో నడిపేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆటోలే దిక్కయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి ఫ్రీ బస్ రద్దు చేస్తారు అంటూ కూడా ఘాటు వార్తలు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియా వార్తలా మరి లేకపోతే మన హింట్ ఇచ్చారా అనేది కూడా తెలియట్లేదు. దాదాపుగా సంవత్సరం పైన 13-14 నెలలు కూడా దగ్గర వస్తుంది ఫ్రీ బస్సు పథకం పెట్టి. సో ఈ ఫ్రీ బస్సుని ఆపాలంటూ కూడా చాలా సందర్భాల్లో కొందరు చెప్పడం అనేది కూడా జరిగింది. లేకపోతే ఈ ఫ్రీ బస్సుల కారణంగా ఎక్కువ బస్సులన్నా అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా అన్నారు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తే మళ్ళీ ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ ఏమంటారు కండక్టర్లు రావాల్సి వస్తుంది. ఆ టైంలో మాత్రం డెఫినెట్ గా ఫ్రీ బస్సు కూడా ఉండదు, ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కాబట్టి. సో మరి ఫ్రీ బస్ అనేది బంద్ అంటూ కూడా పుకార్లు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత. మరి అప్పుడేమో కేసీఆర్ గారు అంటే సమ్మె దాదాపుగా 52 రోజులు సమ్మె చేశారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. సో అప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత బిల్లును అటు పాస్ చేస్తూ మెల్లమెల్లగా గవర్నర్ దగ్గర తీసుకొచ్చారు. మరి అప్పుడు ఆపేసింది, సంతకం చేయలేదని చెప్పేసి. మరి నిజంగా గవర్నర్ గారు ఆపేశారా, లేకపోతే గవర్నర్ గారు సంతకం పెట్టారా, మరి రాజకీయం కోణంలో భాగంగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది మాత్రం తెలియదు. కాకపోతే ఆ టైంలో మాత్రం గవర్నర్ ఆపేసిందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఆర్టీసీని డెఫినెట్ గా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి హామీ సంగతి ఏమైంది, 13 నెలలు కూడా అయిపోతుంది కదా, మరి ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. మరి వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, పిఆర్సీలు ఇస్తామన్నారు, 2 పిఆర్సీలు ఇవ్వాల్సిందే, అలాగే
ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మాకు డెఫినిట్‌గా మీరు చెప్పినటువంటి మాటనే కాబట్టి ఆ కాలంలోనే అప్పుడే అయిపోయేది. కొన్ని కారణాల వల్లనే ఆపేసిందన్నారు. మరి ఇప్పుడు అంటే గవర్నర్ గారితోటి ప్రభుత్వం మంచి సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సమయంలో డెఫినిట్‌గా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి అన్నారు. మరెందుకు విలీనం చేయట్లేదని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అలాగే పీఆర్సీ విషయంలో, సీసీఎస్ విషయంలో, అలాగే పీఎఫ్‌డబ్ల్యూల విషయంలో కూడా జమ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ కోరికలనేది వాళ్ళ ఏమేం డిమాండ్‌లున్నాయో అవి ఎండీ గారికిచ్చారు. మరి ఇప్పటికి మరి ప్రభుత్వంతో చర్చల తర్వాత దానిపైన ఎటువంటి విషయాలు బయటికొస్తాయి? ఎంతవరకు కొలిక్కొస్తాయి? ఇప్పుడే ప్రభుత్వం దగ్గర ఖజానా లేని సమయంలో మళ్ళీ ఇలాంటి డిమాండ్‌లు అది ఎంతవరకి పాసిబుల్ అయితాయి అనేది చూడాల్సిన విషయం. సో, మొత్తానికి మరి ఆర్టీసీ బస్‌ల అంటే మహిళల ఫ్రీ బస్ రద్దయ్యే అవకాశం ఉందా? అండ్ కార్మికులు అడుగుతున్నటువంటి డిమాండ్‌లు ఎంతవరకు న్యాయబద్ధమైనవి అనుకోవచ్చు? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుందా? అప్పుడులాగా మళ్ళీ దాదాపుగా 52 రోజులు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెలు చేస్తారా? లేకపోతే యాజమాన్యంతోటి చర్చల అనంతరం దాన్ని విరమించే కార్యక్రమం ఏమైనా చేసుకుంటారా? అంటే దాదాపుగా ఇంకొక 15 రోజులుంది. 15 రోజుల ముందే హెచ్చరించడం అనేది జరిగింది. సో, ఫిబ్రవరి 9 తర్వాత ఎటువంటి సిట్యుయేషన్ ఉంటది? మరి అప్పటికి ప్రభుత్వం ఒక మెట్టు దిగి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తదా? యాజమాన్యాలతోటి గావచ్చు, అలాగే కార్మిక సంఘాల నాయకులతోటి మాట్లాడి ఈ సమస్యని ఇక్కడికే ఫుల్ స్టాప్ పెడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.